హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పొమరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగా రిసెప్షన్ అరేంజ్ చేసేస్తారు. ఇంకా విజేంద్ర ప్రతాప్ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటే అదంతా చూస్తున్న ఇషిక వీరు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే స్నేహ, ప్రీతి, ప్రమీల మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఇంతకీ పెళ్ళికొడుకు ఇంకా రావటం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటో ఈ మధ్య అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా రెడీ అవుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటారు. ఏం కాదు, మా రుద్ర అన్నయ్య ఎలా రెడీ అయినా ఆయన చాలా హుందాగా ఉంటారు అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రుద్ర అలా ఇంకా కిందకి వస్తాడు. రుద్రని చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అలా పాపం గంగ అయితే కిందకి వస్తుంది. ఒక మోడ్రన్ డ్రెస్లో మేకప్ అంతా చాలా హెవీగా అయిపోయి ఇంకా కిందకి నడుచుకుంటూ వస్తుందన్నమాట. అలా గంగని చూసి ఒక్కసారిగా రిలేటివ్స్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయినా తన బుద్ధి ఏంటో ఆవిడ చూపించిందిలేండి. ఇదిగో, లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలా ఇలా లేనిపోని ఫేక్ బిల్డప్లు కొడుతూ ఉంటారని ఇలా అయినా అర్థమైంది. ఎప్పటి నుండి పాపం ఆశపడిందో ఇలా మేకప్ వేసుకోవాలని, ఇలా డ్రెస్ చేసుకోవాలని. అందుకే ఇప్పుడు ఆ ఆశను తీర్చుకుంటుంది అని ఇంకా రిలేటివ్స్ అందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ శకుంతల కూడా సైలెంట్గా ఉంటుంది. ఇంకా వెంటనే అలా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటారు. గంగ దగ్గరికి వచ్చి, ఏంటిది గంగ, నీకు తెలీదా ఎలా ఉండాలో అని అడుగుతారు. లేదు సార్, నేను అసలు నా మొహం కూడా అద్దంలో చూసుకోలేదు. ఆ బ్యూటీషియన్ ఎలా చేస్తే అలా చేయించుకున్నానంతే అని అంటుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట రిలేటివ్స్ అందరూ. ఇంకా ఇవిడ ఇక్కడే ఉంటే మాకు భయంగా ఉంటుంది, పదండి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పి అందరూ ఇంకా లాన్లోకి వెళ్ళిపోతారు. విజేంద్ర ప్రతాప్, ఏంటమ్మా గంగ, ఒక్కసారి అద్దంలో చూసుకోవాలి కదా అని అంటారు. అంటే పెద్దోరు అది అని అనేలోపు వెంటనే రుద్ర ఒకరికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇమీడియట్గా రావాలి, ఓకే అని కాల్ కట్ చేస్తారు. ఇంకా అలా ఒక అతను వచ్చి ఒక పట్టు శారీనైతే ఆన్లైన్లో డెలివరీ చేసి వెళ్ళిపోతాడు. గంగా రా అని అంటారు రుద్ర. ఏంటి సార్ అని అడుగుతుంది. రమ్మని చెప్పానా, రా అని రూమ్లోకి తీసుకువెళ్తారు రుద్ర. ఇదిగో, వెళ్ళి ఈ చీర కట్టుకొనిరా అని అంటారు. అంటే సారు అని అంటుంది. చెప్తున్నాను కదా, డూ ఇట్ ఫాస్ట్, అవతల అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటారు. అలాగే అని చెప్పి పాపం ఇంకా వెళ్ళి శారీ కట్టుకొని వస్తుందన్నమాట. అలా హ్యాపీగా గంగా, గుడ్, ఇప్పుడు ఆ మేకప్ అంతా ఫేస్ వాష్ చేసుకొనిరా అని ఇంకా మేకప్ అంతా తీసేసి పాపం రుద్రే తన చేత్తో నీట్గా తనకి నగలు అన్ని జ్యువెలరీ బాక్స్ తీసుకొచ్చి జ్యువెలరీ వేసి ఇంకా అన్ని నగలు సెట్ చేసి నీట్గా గంగని రెడీ చేస్తాడనమాట రుద్ర. ఇంకలా గంగ అద్దంలో చూసుకుంటుంది. తనకి తనే ఎంతో బ్యూటిఫుల్గా కనబడుతుంది. సార్, నేను ఇంత అందంగా ఉంటానని మీరు మీరు చూపించేంత వరకు నాకు తెలియదు సార్ అని అంటుంది పాపం గంగ. చూడు, ఇలా ఇలా రెడీ అవ్వాలి, వాళ్ళు చెప్పారు కదా అని నువ్వు ఎలా పడితే అలా కిందకి వస్తే అది నీకే మంచిది కాదు కదా. సరే, ఇప్పుడు రా, నిన్ను ఎవరేమంటారో నేను చూస్తాను అని ఇంక రుద్ర అలా గంగని కిందకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా లక్ష్మి, పైడిరాజు ఫంక్షన్కి రీచ్ అవుతారు. ఏంటయ్యా అంత తొందరగా నడుస్తున్నావేంటి, కొంచెం మెల్లగా నడుచుకోవాలి అని అంటారు. ఏంటి, ఇది నా కూతుర్నిచ్చిన ఇల్లు, అంటే మన ఇల్లు లాంటిదే కదా, మన ఇంట్లో మనం ఎలా ఉన్నా ఏమీ పర్లేదు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే కరెక్ట్గా విజేంద్ర ప్రతాప్ చూస్తారు అనమాట లక్ష్మిని, పైడిరాజుని. ఏమ్మా లక్ష్మి, బాగున్నావా, ఎలా ఉంది ఆరోగ్యం, ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని లక్ష్మినే పలకరిస్తారు. ఏంటి, చెట్టంత మనిషిని ఇక్కడుంటే నన్ను పలకరించరా అని అడుగుతాడు పైడిరాజు. అలాంటిదేమీ లేదు, చూస్తూనే ఉన్నాను కదా నువ్వెలా ఉన్నావో. సరే, అమ్మాయిని వెళ్ళి కాస్త రెడీ చేసిరండి అని అంటారు. అయ్యో, దానికి ఎలా తయారవ్వాలో తెలియదు బాబు, నేనే వెళ్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే అలా ఇంకా బుట్ట బొమ్మలాగా పాపం గంగ కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గంగని చూసి
ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అందరూ అలా విజయేంద్ర ప్రతాప్ కూడా గంగని చూసి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అందరూ గంగ వైపు చూస్తూ ఉంటే వీరు అండ్ ఇషిక మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకైతే తన్ని చూస్తూ ఛ, రుద్రబావ ఎప్పుడు ఇంతే, ఏం చెయ్యాలనుకున్నా ఇలాగే అడ్డుపడిపోతూ ఉంటాడు అని చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట వీరు. అలా గంగని కిందకి తీసుకొస్తే ఎవరైతే అందరూ తిట్టుకున్నారో వాళ్ళే ఆహా, చూడ్డానికి కుందన బొమ్మలా ఉంది, చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అందరికీ నేను ఒక విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఒక మనిషి అందం అనేది తను తయారయ్యే తయారులోనో, తను కట్టుకునే చీరలోనో, వేసుకునే డ్రెస్లోనో ఉండదు. వాటన్నిటి వెనక ఉండే మనసులో ఉంటుంది. మనసుకి మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు. గంగ చాలా మంచమ్మాయి. తను ఆస్తి కోసమో లేకపోతే నన్ను కావాలని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందనో ఎప్పుడు తను అనుకోలేదు. తన ఇంట్లో ఎలా ఉందో ఈ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని తను ఎప్పుడూ మార్చుకోలేదు. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో అందరికంటే కల్మషం లేని మనసు అంటే అది కేవలం గంగది మాత్రమే. ఇది నేను డ్యామ్ ష్యూర్గా చెప్పగలను. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మనిషి మనసుని, వ్యక్తిత్వాన్ని, తన ప్రవర్తనని చూసి మీరు తనని పొగడాలో తిట్టాలో అనుకోవాలి, కానీ తన తయారుని చూసి, తన అందాన్ని చూసి, తన స్థాయిని చూసి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అని అంటాడు రుద్ర. రుద్ర మాటలకి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇలా అయిందేంటి అని ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటే విజయేంద్ర వెంటనే వచ్చి రుద్రని భుజంపై తడతారు. తట్టి, నిజంగా ఇప్పుడు నా వారసుడు అనిపించుకున్నావు రుద్ర, నువ్వు కరెక్ట్గా మాట్లాడావు, కొంతమందికి బాగా అర్థమై ఉంటుందిలే అని శకుంతల వైపు చూస్తూ ఉంటారు. శకుంతల ఏమీ పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకలా తన వైపు చూస్తూ ఉంటే పాపం హ్యాపీగా అందరినీ పలకరిస్తూ ఉంటుందన్నమాట. గంగ దగ్గరికి లక్ష్మీ పైడిరాజు వస్తారు. గంగా, ఇలా నిన్ను చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదు. ఎంత బాగున్నావో నా బంగారు తల్లి, నా దిష్టి నీకు తగిలేటట్టుందని పాపం దిష్టి చుక్క పెడుతుంది గంగకి లక్ష్మి. అమ్మ, నిన్ను తలుచుకోని రోజంటూ లేదు. నువ్వు టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నావు కదా, అంతా బాగానే ఉంది కదా. నీ ఆరోగ్యం బాగోపోతే నాకు చెప్పు, నేను ఎలా అయినా బాక్సింగ్లో బాగా ఆడి గెలిచి నీకు డబ్బులు ఇస్తాను అని అంటారు. అవును, జబ్బున్న మీ అమ్మకి డబ్బులు ఇస్తావు కానీ నీకోసమే బాధపడుతున్నా. ఈ తండ్రికి డబ్బులు ఇవ్వాలని తెలీదా నీకు అని అంటాడు పైడిరాజు. నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు నాన్న? తాగి పడిపోతావు. అదే అమ్మకిస్తే కనీసం అమ్మ ప్రాణాలైనా బ్రతుకుతాయి కదా అని అంటారు. ఏయ్, అయినా నీ దగ్గర డబ్బులు అడుక్కోవాల్సిన కర్మ నాకేంటి? నాకు ఎవరి దగ్గర అడగాలో బాగా తెలుసు అని పైడిరాజు అలా పక్కకి వెళ్ళిపోతాడు. అయ్యో, నేను ఎక్కడ ఏం మాట్లాడాలో అంటే అదే మాట్లాడతాడు. చి అని ఇంకా విసుక్కుంటూ ఉంటుంది పాపం లక్ష్మి. అమ్మ, నువ్వేం బాధపడద్దు, అయినా నాన్న మారే రోజు ఖచ్చితంగా వస్తుందమ్మా అని చెప్పి పాపం గంగ అండ్ తను అయితే బాధపడుతూ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఇంకా వీరు అయితే నో డౌట్ రిసెప్షన్ సక్సెస్ అయిపోయింది. రిసెప్షన్ తర్వాత జరిగే వాళ్ళ రూమ్ డెకరేషన్ అయినా ఏదో ఒకటి చేసి ఆపేయాలి అని వీరు ఇంకా రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రమీల, స్నేహ, ప్రీతి వీళ్ళందరూ రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటే, రూమ్ డెకరేషన్ అయిపోయిందా అని అడుగుతాడు వీరు. అవుతుంది అని అంటుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారు, ఒకసారి కిందకు వెళ్ళండి అని అంటాడు. వాళ్ళు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఆ బెడ్ అండ్ పూలపై మత్తు మందు క్లోరోఫామ్ని చల్లుతాడనమాట వీరు. ఇప్పుడు రుద్రబావ, గంగ ఎలా స్పృహలో ఉంటారో నేను చూస్తాను అని ఇంకలా హ్యాపీగా అవి చెల్లేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట వీరు. ఇది ఇలా ఉండగా లక్ష్మి ఇంకలా గంగతో మాట్లాడుతూ ఉంటే పైడిరాజు మాత్రం విజయేంద్ర దగ్గరికి వెళ్తారు. అయ్యా, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. ఏంటో చెప్పు అని అంటారు. ఏం లేదు బాబు, తెలుసు కదా నా గురించి, నేను ఎంతో పేదవాణ్ణి. ఏదో అప్పుడప్పుడు కూలి పని చేసుకుంటూ నా భార్యకి, బిడ్డకి ఏదో తాహతకు మించి
పోషిస్తూ ఉండేవాణ్ణయ్యా. కానీ ఇప్పుడు నా చేతికి వచ్చిన నా బిడ్డే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆడపిల్ల కన్న తల్లి కదా, ఒక్కగానొక్క కూతురు. ఇప్పుడు మాకు సంపాదన లేకుండా పోయిందయ్యా. కాబట్టి నాకున్న అప్పులని తీర్చుకోవడానికి నాకు కాస్త డబ్బులు కావాలి. దయతలిచి నాకు డబ్బులు ఇస్తే నేను ఎలాగోకలా మీకు తిరిగి ఇచ్చేస్తాను బాబు అని ఇంకా కావాలని బ్రతిమలాడుతూ ఉంటాడనమాట పైడిరాజు. సరే, నువ్వేమీ తిరిగి ఇవ్వక్కర్లేదులే, నేనే ఇస్తాను అని విజేంద్ర ప్రతాప్ 5 లక్షల చెక్ రాస్తారు. చెక్ రాసి అలా కరెక్ట్గా పైడిరాజుకి ఇవ్వబోతూ ఉంటే ఒక్కసారిగా చెక్ లాగేసుకుంటుంది లక్ష్మి. ఏయ్, పిచ్చెక్కిందా నీకు అని అంటారు. నువ్వు నోరు మూసుకో అయ్యా. ఏ, ఇక్కడ కూడా దాని పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు అసలు తండ్రివేనా? అయ్యోరు, ఈ డబ్బులు మాకేం అవసరం లేదండి, మేము కష్టపడి సంపాదించుకుంటాం, ఇతనికి మీరేం ఇవ్వక్కర్లేదు, తీసుకోండి అని పాపం ఆ డబ్బులనైతే ఇంకా ఇచ్చేస్తూ ఉంటుంది ఆ చెక్కుని తిరిగి. అలా ఇంకా తనైతే పాపం లక్ష్మి ఇంకా విజేంద్ర ప్రతాప్, లేదమ్మా లక్ష్మి, నీ ఆరోగ్యం కూడా బాలేదు కదా, నీ ఆరోగ్యం గురించి కూడా నాకు పైడిరాజు చెప్తున్నాడు, కాబట్టి మీరు ఆ డబ్బులు తీసుకోండి అని అంటారు. లేదు బాబు, మాకు డబ్బులు లేకపోవచ్చు, కానీ నేను ఆత్మాభిమానం గల దాన్ని, ఎవరైనా ఊరికే డబ్బులు ఇస్తే అస్సలు తీసుకోను, అలా తీసుకోవడం మా బాధ్యతే కాదు బాబు అని అనేసరికి ఇంక పాపం క్లాప్స్ కొడతారనమాట విజేంద్ర ప్రతాప్. క్లాప్స్ కొట్టి, ఎంతైనా నీ రక్తమే కదమ్మా గంగలో కూడా ప్రవహిస్తుంది, నీలాగే గంగ కూడా హనిగి మరిగి ఉన్నట్టే ఉంటుంది, కానీ సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడుతుంది, నువ్వు కూడా అంతే. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆత్మాభిమానం అనేది మనిషికి ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ డబ్బులు తీసుకోకపోతే ఎలా అమ్మా? నీ ఆరోగ్య ఖర్చులు నేను చూసుకుంటాను, మంచి డాక్టర్తో మాట్లాడతాను, రేపు నేను చెప్పిన హాస్పిటల్కి వెళ్ళండి, సరేనా అని అంటారు. వద్దయ్య గారు అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట లక్ష్మి అండ్ పైరాజు. ఏయ్ పిచ్చా నీకు, చేతి దగ్గర వచ్చిన 5 లక్షల చెక్ని లాగేసుకుంటావేంటే అని అంటారు. నోరు ముసుకో, వియ్యపులు వాళ్ళు, కనీసం వాళ్ళు మనకి ఏమీ అడగలేదు, ఆడపిల్లి వాళ్ళం, ఒక్క రూపాయైనా దానికి ఇచ్చావా? కనీసం ఒక చీరైనా దానికి కొనిపెట్టావా? అలాంటిది ఏమీ చేయలేదు. నీకు ఒక తండ్రిగా కూతురికి ఏం చేయాలో తెలియనప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? నీకే బాధ్యతలు తెలియనప్పుడు అలా తెలియనట్లే ఉండు, అంతేకాని వాళ్ళని డబ్బులు అడిగి ఎందుకు ఇంకా పరువు తీస్తున్నావు? రా ముందు నువ్వని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే తీసుకువెళ్ళిపోతుందనమాట వెంటనే లక్ష్మి. ఇది ఇలా ఉండగా గంగా రుద్ర ఇద్దరు ఇంక వాళ్ళ రూమ్లోకి వస్తారు. అలా ఇంక రూమ్లోకి వచ్చి చూస్తూ ఉంటే పాపం గంగ దగ్గరికి రుద్ర వస్తాడు. వచ్చి, చూడు గంగా, నేను నీకు స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తున్నాను. నిజం చెప్పాలంటే నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడానికి నాకు కాస్త టైం కావాలి. అనుకోకుండా మన ఇద్దరికి పెళ్ళయింది కాబట్టి ఈ పెళ్ళిని ఒప్పుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. కాబట్టి పెదనాన్న దగ్గర ఈ విషయాన్ని అని అంటారు. చూడండి సార్, మీరు పైకి చెప్పకపోవచ్చు, కానీ నేను ఖచ్చితంగా మీ మనసులో అనుకున్నదే అనుకున్నాను. చూడండి సారు, నేనేమీ అంత ఆలోచించకుండా ఉండను. మీరు ఎప్పుడైతే నన్ను భార్యగా ఒప్పుకుంటారో నేను అప్పుడే మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు నేనుగానే ఉంటాను సారు అని పాపం కింద నిద్రపోతుంది. అలా ఇంకా రుద్ర గంగ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గంగ చాలా మంచి అమ్మాయి అని ఫీల్ అవుతూ హ్యాపీగా నిద్రపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.